హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. శోభిత నాగ చైతన్య లవ్ స్టోరీ ముందే సమంతకు తెలుసని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఏంటి మరి నిజంగానే సమంతకు తెలిసి డెసిషన్ తీసుకుందా అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. సార్ ఇప్పుడు వస్తున్న అంటే నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచి అనేక వార్తలు అయితే చాలా అది రూమర్స్ అంటారు, మరి గాసిప్స్ అంటారు, ఏమో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా వార్తలు అయితే చెక్కలు కొడుతున్నాయి. ఇప్పుడు వస్తుంది ఏంటంటే సమంతకి ఇది ముందే తెలుసు వీళ్ళ లవ్ స్టోరీ అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. అసలు ఏంటి మరి సమంత సో వీళ్ళ స్టోరీకి సమంతకి ఏం సంబంధం? సో ఎందుకంటే సమంతకు ముందే తెలుసు అని అంటున్నారు. సో ఇక్కడ మనం ఎవరైతే ఏ సమంత అయితే మనం ఊహించుకుంటున్నామో ఆ సమంత కాదు. సో ఇక్కడ శోభిత చెల్లెలు పేరు కూడా సమంత. ఓకే ఫైన్. శోభిత ధూళిపాల చెల్లెలి పేరు సమంత అనమాట. సో ఆమె వీళ్ళ యొక్క నిశ్చితార్థం ఫోటోలు షేర్ చేసి ఆమె చెప్పింది, నాకు 2022లోనే వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు అని చెప్పేసి ఆమె ఆ విషయాన్ని బయట పెట్టారు ఆ పోస్ట్ ద్వారా. సో ఆమె ఒక డాక్టర్, ఆ సమంత. వీళ్ళకంటే ఆమె ముందే వివాహం చేసుకుంది ఆమె. సో ఆమె చెప్పింది, అంటే మనకు తెలుసు కదా, మన అందరికీ తెలుసు కదా, 2021లో వాళ్ళిద్దరూ కూడా నాగ చైతన్య సమంత విడిపోయారు. అంతకుముందు 4 సంవత్సరాల పాటు వాళ్ళ వైవాహిక జీవితం, అంటే 2017లో పెళ్లి చేసుకున్నారు. అంతకు ముందే వాళ్ళు ప్రేమించుకున్నారు. సో మొత్తానికి 4 ఏళ్ల తర్వాత ఇంకా మనం కలిసి ఉండటం కష్టం అనేది నిర్ధారణ చేసుకుని ఇద్దరు కూడా పరస్పరం స్నేహపూర్వకంగానే విడిపోయారు అని మనందరికీ తెలిసిన విషయమే. సో తర్వాత సమంత అదే టైంలో తను మయాసైటిస్ అనే నరాల ఇమ్యూనిటీ అనుకోండి, అది దానితోటి ఇబ్బంది పడుతూ వచ్చారు. సో కొంతకాలం గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు సినిమాలకు రెడీ అవుతున్నారు. సో ఆ తర్వాత వాళ్ళిద్దరు విడిపోయిన తర్వాతే, అంటే కొంతకాలం క్రితం ఏంటంటే శోభిత వల్లే వీళ్ళిద్దరు విడిపోయారా, నాగ చైతన్య సమంత విడిపోయారా అని కొంతమంది అట్లా భావించుకొని ఆ రకంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు నాగ చైతన్యని. సో కానీ కాదు, వీళ్ళు 2022లో గూఢచారి అనే ఒక సినిమా ఏదైతే తను యాక్ట్ చేసిందో ఆ సినిమా సందర్భంగా వాళ్ళిద్దరికి పరిచయం కలిగింది. అడవి శేషే వీళ్ళిద్దరికి, అంటే నాగ చైతన్యకి శోభితాన్ని పరిచయం చేశాడు. ఆ తర్వాత అంటే వాళ్ళిద్దరు ఇంతవరకు కలిసి పని చేయాలి. మరి అలాంటప్పుడు వీళ్ళిద్దరూ ఎక్కడ కలిశారు, వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది అనేది చాలా మంది క్వశ్చన్ మార్పుగా ఉంటూ వచ్చింది. సో వాటన్నిటికీ కూడా ఇప్పుడు సమంత, అంటే ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న సమంత శోభిత చెల్లెలు. సో ఆమె అందించిన సమాచారం ప్రకారం వీళ్ళిద్దరూ కూడా గూఢచారి అనే సినిమా టైంలో, సో ఆ టైం అంటే అడవి శేషు ఆమె పరిచయం చేయటం ఆయనకి. సో ఆ తర్వాత ఆ పరిచయం కాస్త నెమ్మదిగా వాళ్ళిద్దరూ సన్నిహితం అవటానికి, కలిసి తిరగటానికి దోహదం చేసింది. మనకి ఆ మధ్య చూసాము, నాగ చైతన్య ఏదో ఒక సందర్భంలో కనిపిస్తే మాట్లాడుతూ ఉంటే వెనక ఆమె ఒక టేబుల్ దగ్గర కూర్చొని కనిపించింది బ్యాక్గ్రౌండ్లో. దాంతో అప్పుడే చాలా ప్రోమర్స్ అనేవి మొదలయ్యాయి, ఒక స్పెక్యులేషన్ అనేది వచ్చింది. సో వీళ్ళిద్దరూ కూడా రిలేషన్షిప్లో ఉండారా అని. సో నిజమే అని ఇప్పుడు, సో వీళ్ళ నిశ్చితార్థంతో అది కేవలం స్పెక్యులేషన్ కాదు, అది రియాలిటీ అనేది ఇప్పుడు అందరికీ తెలిసింది. సో ఇప్పుడు రకరకాల వాళ్ళిద్దరూ నిశ్చితార్థం జరిగింది అని తెలిసిన తర్వాత వాళ్ళు ఏ ముహూర్తంలో నిశ్చితార్థం జరిగిందో, అంటే డేట్ పైన టైం పైన కూడా చాలా మంది జ్యోతిష్యులు అయితే వీడియోలే తీసేస్తున్నారు. సో మరి అంటే కొంతమంది ఏమో న్యూమరాలజీ ప్రకారం చేసుకున్నారు ఎంగేజ్మెంట్ అని చెప్పేసి కొంతమంది అంటుంటే, కొంతమంది ఆస్ట్రాలజర్స్ మాత్రం ఆ టైమే బాగాలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒక ప్రముఖ జ్యోతిష్యులు చెప్పడం ఏంటంటే, వీళ్ళ ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేనే ఒక వీడియో రిలీజ్ చేసేసి 3 yearsలో వీళ్ళు కూడా విడిపోతారు, 2027 వరకే వీళ్ళు కరెక్ట్గా ఉంటారు, ఎందుకంటే వీళ్ళిద్దరు జాతకంలో ఏవో దోషాలు ఉన్నాయి, సో వీళ్ళిద్దరు కూడా కలిసి ఉండే అవకాశాలు లేవు, 2027 ఒక స్త్రీ వల్లనే మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య విభేదాలు వస్తాయని కూడా ఎవరైతే ఆస్ట్రాలజర్ ఉన్నారో తను కూడా చెప్పడం జరుగుతుంది. ఏంటి అసలు ఈ సమంత నాగ చైతన్య శోభిత గురించి ఎందుకు ఇంతగానం, అసలు వాళ్ళిద్దరు అయిపోయినా కూడా ఇంకా సమంత నాగ చైతన్యనే మాట్లాడడం, అండ్ ఇప్పుడు వీళ్ళు కొత్తగా వీళ్ళ లైఫ్ని స్టార్ట్ చేస్తున్న వీళ్ళ
గురించి కూడా ఇంతగానో ఎందుకు ఇంత చర్చ జరుగుతుంది అంటారు సార్? కొంతమందికి అదే ప్రచారం మీద దుగ్ధ అనేది ఉంటుంది అనమాట. అంటే దుగ్ధ అంటే ఆ ప్రచారం కనుక లేకపోతే వాళ్ళకి ఏదో కోల్పోయినట్టు ఫీల్ అవుతూ ఉంటారు. ఓకే. సో అలాంటి వ్యక్తుల్లో వేణుస్వామి, మీరు పేరు చెప్పలేదు, నేను పేరే చెప్తున్నాను. వేణుస్వామి అని ఒక జ్యోతిష్కుడు కూడా ఉన్నాడు. సో ఆయనకి ఎంతసేపు ఏంటంటే లైమ్ లైట్ లో ఉండాలి, బాగా ప్రచారంలో ఉండాలి. అది నెగిటివ్ గా అయినా సరే, పాజిటివ్ గా అయినా సరే. నెగిటివ్ గా అయినా ఆయనకి ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే ఆ రకంగా అతను అదే చెప్తాడు, నాకు పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా పేరు వస్తే చాలా అనుకుంటా. ఆ రకమైనటువంటి ఒక, నేను అనుకోవటం ఆయన ఒక డిజార్డర్ తో బాధపడుతున్నాడు. ఆ రకమైన డిజార్డర్ అంటే గుర్తింపు కావాలి అనే ఒక డిజార్డర్ ఉంటుంది కదా. సో అది తనకేదో తక్కువైపోయినట్టుగా ఫీల్ అవుతున్నట్టున్నాడు ఆయన. తను అందుగురించి తను 2.5 నెలల క్రితం తను ఏదైతే తను చెయ్యను అని చెప్పేసి సెలబ్రిటీస్ గురించి, పొలిటీషియన్స్ గురించి, వాళ్ళ జాతకాల గురించి నా దగ్గరికి వస్తే వాళ్ళకి పర్సనల్ గా చెప్తానే తప్ప నేను బహిరంగంగా ఇట్లా వీడియోలు అయితే తీయను అని చెప్పిన అతనే కరెక్ట్ 2 నెలల కాలం కూడా గడవలేదు, మళ్ళీ వెంటనే మళ్ళీ నాగ చైతన్య శోభితగా వాళ్ళ ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడడం, ఆ డేట్ అసలు కరెక్ట్ కాదు అండ్ అట్లనే వీళ్ళు అసలు కలిసే ఉండరని, అసలు ఎట్లా అట్లా మాట్లాడతారనేది అందరిలో ఒక క్వశ్చన్ మార్క్. ఈయనకి ఏం ధైర్యంతో ఇలా మాట్లాడుతున్నాడు అని. అదే అంటే అందు గురించే ఇప్పుడు ఆయన జాతకం గురించి చెప్పేవాళ్ళు కూడా తయారైపోయారు. సో అందరి జాతకాలు చెబుతున్నటువంటి వేణుస్వామి, నీ జాతకం చూసుకో బాబు, సో నీకు కూడా నీ జాతకంలో కూడా ఈ పెళ్ళి ఇలా వేరే రకంగా అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కొంతమంది, అది కూడా అంటే వేణుస్వామి ఏదైతే చెప్తున్నాడో దానికి రిటార్డ్గానే చెప్తున్నట్టుగా నేను భావిస్తున్నాను. సో ఆయన భార్యను ఇందులోకి తీసుకురావడం అనేది మనం చేయాల్సిన పని కాదు, అది మన సంస్కారం కాదు. సో తను ఫస్ట్ ఆ సంస్కారం అనేది తెలుసుకోవాలి వేణుస్వామి. సో ఇలా వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు 3 సంవత్సరాలు కలిసి ఉంటారా, 1 సంవత్సరమే కలిసి ఉంటారా, నీకెందుకు నాకెందుకు. సో అది వాళ్ళ వ్యక్తిగత వ్యవహారం కదా. సో ముందు మనం వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాల్లోకి వెళ్లకుండా ఉండాలి అనే కనీస జ్ఞానం, కనీస సంస్కారం, అది సంస్కారం కింద వస్తుంది. సో సంస్కారం లేకపోతేనే సో ఇవన్నీ కూడా మాట్లాడటం మొదలు పెడతారు. జ్యోతిష్యం మాటున ఇవన్నీ చెప్పడం మొదలు పెడతారు. తనేదో వీళ్ళకి చాలా ఫేవర్ చేస్తున్నట్టుగా ఫీల్ అవుతూ, తనకు మాత్రమే తెలుసు అన్నట్టుగా ఫీల్ అవుతూ చెప్తున్నాడు. ఆయన ఒక్కడే కాదుగా జ్యోతిష్కుడు అని తను చెప్పేది ఏంటంటే, అందరికి ధైర్యం ఉండదు ఇలాంటివి చెప్పడానికి, నాకు మాత్రమే ధైర్యం ఉంది. నేను ముందే ఇలాంటివన్నీ బయటకు పెడితే వాళ్ళు పూజలు చేసుకోవడానికి బాగుంటుంది, రెమెడీస్ చేసుకోవడానికి బాగుంటుంది. సో వీళ్ళిద్దరి జాతకాలలో కొన్ని దోషాలు ఉన్నాయి, పెళ్లికి ముందే ఆ దోషాలు కనుక, అంటే ఆ పూజలు కనుక, రెమెడీస్ కనుక చేసుకుంటే వీళ్ళు కొంచెం మంచిగా ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నాడు. ఆయన చాలా చెప్పాడు. సో అదేంటి శ్యామల యాగం ఏదో ఉంది, రాజశ్యామల కామాఖ్య టెంపుల్ కి వెళ్ళాలి, ఇవన్నీ చేసేస్తే వాళ్ళు ముఖ్యమంత్రులు అయిపోతారు, ఇవన్నీ చేశారు కదా, కానీ అవ్వలేదుగా. అది కూడా చెప్పారు కదా, 2 రాష్ట్రాలకి ఈసారి ప్రభుత్వాలు ఏం మారవు అని చెప్పేసి అన్నారు. ఆయన ఈ చేస్తే పవన్ కళ్యాణ్ గారు చేయలేదు కాబట్టి ఆయన ఓడిపోతారు, ఇంకొకరు చేశారు వాళ్ళే గెలుస్తారు అని చెప్పాడు కదా, కానీ అది జరగలేదు కదా. సో దానికి యాగాలకి దీనికి సంబంధం లేదని నేను అనుకుంటాను. ఇదంతా కూడా ఎవరి వాళ్ళ అప్పుడు ఆ సంబంధాలు ఎలా ఉన్నాయి, సో ఆ పరస్పరం ఒకరి మీద ఒకరికి ప్రేమ పలుచనైపోతే ఆటోమేటిక్గా వాళ్ళ సంబంధం కూడా తెగిపోతుంది. సో అలా కాదు, వాళ్ళ మధ్య ప్రేమ రోజు రోజు గట్టిపడుతుందా, వాళ్ళ బంధం కూడా అంతే గట్టిపడుతుంది. సో అప్పుడు ఈ సమస్య ఏమి రాదు. సో ఏదేమైనా వాళ్ళ వైవాహిక జీవితం, వాళ్ళ ప్రేమలో అవన్నీ వాళ్ళ వ్యక్తిగత, ఈవెన్ వాళ్ళు సెలబ్రిటీలు కావచ్చు, సెలబ్రిటీలకు కూడా ప్రైవసీ అవసరం. సో ఎంతవరకు మన హద్దులు అనేది కూడా మనం నిర్ణయించుకోవాలి. సో కాబట్టి అలాంటి వాళ్ళు, వేణుస్వామి లాంటి వాళ్ళు కూడా తమ హద్దుల్ని గుర్తించుకొని సంస్కారంగా బిహేవ్ చేస్తే అందరికీ మంచిది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.